ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి గురించి అడిగితే పైసా ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మునుగోడు ప్రజల దగ్గరికే వచ్చాడంటూ మండిపడ్డారు. చెండూరు మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్సీ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో చేనేత కార్మికులకు ఏమీ చేయని మంత్రి కేటీఆర్ మునుగోడులోని చేనేత కార్మికులకు ఏం చేస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. దిగొచ్చింది ఎక్కడ చూసినా మునుగోడు అంటూ నాకు అది ధైర్యంగా ఉందంటే నీకు పెన్షన్ వస్తుందా అన్న. ఆ పెన్షన్ వస్తుంది అన్నాడు. మరి పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ వచ్చేటోళ్ళు అందరూ కారు గుర్తుకేస్తారంట కదా అన్నాడు. వెయ్యం, నేను పెన్షన్ వచ్చినా సరే నీకే వేస్తా, ఎందుకంటే పెన్షన్ నాకు వస్తుంది, నా పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా, నా మనవనికి మనవరాలకు కోడలకు ఉద్యోగం వచ్చిందా, 2000 పెన్షన్ ఆశ 2000 పెన్షన్ కు ఆశపడి నా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయనని నేను తెలివి తక్కువ ఉన్నా అంటే ఆ ముసలాయన ఎంత తెలివికలుడు చూడు. 2000 పెన్షన్ కోసం అని చెప్పి నా పిల్లల భవిష్యత్తు పాడు చేయ, పెన్షన్ ఇచ్చినా లేకున్నా అని చెప్పి నాకు కూడా తెలిసింది, మీ అందరికి కూడా తెలుసు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారట మీరు కారు గుర్తుకొస్తే పెన్షన్ పోతుంది, మోటార్లకు మీటర్లు పెడతారు అంటున్నారట. దుబ్బాకల బీజేపీకి ఓటేసారు ఈ పువ్వు గుర్తుకు, పెన్షన్ పోయినాయని తెలుసుకొని మోటార్లకు మీటర్ తెలుసుకోండి. హుజురాబాద్ లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ఎంత బెదిరించినా హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ని గెలిపించారు. అక్కడ తెలుసుకొని పెన్షన్లు వస్తున్నాయా లేదా అయ్యా కేసీ